నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం మనం చదువుకుందాం. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడసింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును, అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనును, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను, అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చును, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 20వ వచనం చూద్దాం, చూడండి. ఆ 20వ వచనంలో గాదును గూర్చి ఇట్లా నేను గాదును మోషే ఏ అనుభవంతో పోల్చాడు అని అంటే, అతడు ఆడు సింహము వలె పొంచియుండును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మగ సింహాలకు కోపం ఎక్కువ ఉంటుందా, ఆడసింహాలకు కోపం ఎక్కువ ఉంటుందా? నవ్వుతారేంటి? మగ సింహాలకు కోపం ఎక్కువ ఉంటుందా, ఆడసింహాలకు కోపం ఎక్కువ ఉంటుందా? మేము చూడడానికి ఏమన్నా ఈదులో తిరిగి ఏటండి అన్నట్టు. సరే, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వేటకు ఏ సింహాలు వెళ్తాయి? ఆడసింహాలే వెళ్తాయి. మగ సింహాలు వెళ్తే తన్నులు తిని వస్తాయి. ఆడసింహాలు వెళ్తే ఎలాగోలాగా పోరాడి అవతల జంతువు ఎంత పెద్దదైనా మాస్టర్ ప్లాన్తో మొత్తానికి ఎట్టకేలకు దాన్ని ఏమండి చీల్చి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆడసింహం ఏం చేస్తుంది? పిల్లలకి పెడుతుంది. అందుకే ఏటకాయ వెళ్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పిల్లరా, మోషే ఈ యొక్క గాదును దేనితో పోల్చాడంట? ఆడసింహంతో పోల్చాడు. ఎందుకు ఈ యొక్క గాదును ఆడసింహముతో పోల్చాడనంటే, ఈ గాదు కూడా ఎలాంటి వాడనంటే ఆడసింహము వలె పోరాడే లక్షణము కలిగినవాడు. ఈ యొక్క గాదు కూడా ఎలాంటి వాడనంటే ఆడసింహము వలె పరాక్రమము కలిగినవాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గాదు ఎలాంటి వాడనంటే ఆడసింహము వలె పట్టుదల కలిగినవాడు. అందుకే తన జీవితంలో అతడు విజయము సాధించగలిగాడు. ఉత్తినే మోషే ఏమి పిల్లరా, ఆ ఆడసింహము వలె అతడు ఉంటాడు అనే మాట ఊరికనే మోషే మాట్లాడలే. అతని జీవితంలో ఆడసింహం యొక్క అనుభవాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి క్లిష్టమైన సమయమైనా, ఎటుది ఏమైనా సరే పట్టుదల వదలని లక్షణం కలిగినవాడు, పట్టుదల విడిచిపెట్టినటువంటి లక్షణం కలిగినవాడు. అంత మాత్రమే కాదు, ఎంతటికైనా లేక ఎంతసేపు అయినా పోరాట పటిమను కలిగినవాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి మనమును కూడా ఎలా బ్రతకాలి? ఆడసింహంలాగా బ్రతకాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం లేనట్టుంది కదా. పెట్ట పొడుతుందా, కోడి పెట్ట పొడుతుందా, కోడి పుంజు పొడుతుందా? నిజంగా చెప్పాలంటే ఆ గుడ్లు పెట్టి పిల్లల్ని కలిగినటువంటి కోడి పెట్టే గట్టిగా పొడుతుంది. పుంజుకి అంత సీన్ లేదు. అది పొడాలంటే సంక్రాంతి రావాల. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే పొడుతుంది, మిగిలిన నెలలన్నీ పొడిపించుకుంటుంది. కానీ పెట్టాలా కాదు, ఎప్పుడైనా అది ఇంకా అదే పవర్తో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకో విషయం తెలుసా? మనల్ని కుట్టే దోమలు కూడా ఆడియనట. మనల్ని కుట్టే దోమలు కూడా ఏంటి? పట్టుదల ఎక్కువ. వాటికి దోమలు బెట్టకైనా భయపడవు, ఆలోటుకైనా భయపడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో కొంతమంది ఇదేంటి బాబు ఈరోజు ఆడవాళ్ళ మీద పడారు అన్నట్టు చూస్తున్నారు. మరి వాక్యం అలా వచ్చింది, నేనేం చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సరే, గాదును మోషే దేనితో పోల్చాడంటే ఆడసింహముతో పోల్చాడు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచన చేయాలి. ఏంటనంటే ఈరోజు పిల్లరా,
ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవాలు దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు. అదేంటనంటే, దేవుడు తన క్రియేషన్లో లాస్ట్గా క్రియేట్ చేసింది ఎవరినంటే స్త్రీనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన లాస్ట్ క్రియేషను ఎవరంటే స్త్రీ. కాబట్టి దేవుడు చాలా జాగ్రత్తగా అన్నింటినీ అమర్చి ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో అన్ని క్వాలిటీస్ ఉండేటట్టుగా ఖచ్చితంగా స్త్రీని దేవుడు నిర్మించాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను స్త్రీల గురించి. మీరు ఫస్ట్ టైం కూర వండారనుకోండి, ఎలా ఉంటుంది? మీరు ఫస్ట్ టైం వండిన కూర నాకు తెలిసి నువ్వే తిని ఉంటావు ఆ రోజు, ఇంకెవరు తిని ఉండరు బహుశా. ఫస్ట్ టైం నీ లైఫ్లో నువ్వు వండిన కూర ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఒకవేళ తినుంటే వాళ్ళు ఉన్నారో లేదో మరి నువ్వే చెప్పాలి. ఇష్టంగా అయితే నువ్వే తినుంటావు. అది ఒక 2010 అనుకుందాం. ఆ రోజు వండిన కూరే ఈ 2025 ఈ మార్చి నెల ఈ ఆదివారం నువ్వు మరలా వండావు అనుకో, ఆ కూరకి ఈ కూరకి తేడా ఉంటుందా ఉండదా? అప్పటి నుండి ఆ కూర చేసి 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 ఒకసారి చేసావు. మొదటిసారి చేసినప్పుడు అన్నీ తక్కువ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ సారి చేసినప్పుడు ఏం చేసావు? ఏది కొంచెం తక్కువగా ఉందో దాన్ని సరిగా వేసి తయారు చేసావు. అక్కడ కూడా ఏదో ఒక లోపం, దాన్ని కూడా సరి చేసి ఉండొచ్చు. అలా నీవు వండగా 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 ప్రతిసారి ఏది ఎంత వేయాలో అన్నీ కూడా నీకు తెలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు వండే కూర ఎలా ఉంటుంది? ఈరోజు నువ్వు వండిన కూర ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఏది లేదో అది యాడ్ చేసుకుంటూ వచ్చావు. ఒకసారి చికెన్ వండావు, ఫస్ట్ సారి సూప్లాగా అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇలా అవ్వకూడదంటే కొంచెం శ్రద్ధ పెట్టి చేసి గతించిన సారి అలాగే ఎందుకు అయిపోయిందో అవి వేయకుండా అలా అవ్వకుండా ఏది వేయాలో అది యాడ్ చేయడం ద్వారా కొంచెం మరీ అంత పర్ఫెక్ట్ కాదు, కానీ అప్పుడు ఎవడు తినలే. రాను 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 ప్రతీది కూడా దానికి నువ్వు యాడ్ చేస్తూ ఇంకా అది వేస్తే బాగుంటుంది, ఇంకా ఇది ఉంచితే బాగుంటుంది, ఇంకా అది నలిపేస్తే బాగుంటుంది, ఇంకా ఆ పొడి వేసేస్తే బాగుంటుంది, ఇది వేసేస్తే బాగుంటుంది, అది నూరేసేస్తే బాగుంటుంది. అలా మొత్తం అన్నీ వేసేగా ఈరోజు ఒక అద్భుతమైన కూరని నువ్వు వండగలుగుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని క్రియేషన్ కూడా అలాగే జరిగిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో పిల్లరా స్త్రీకి ఉన్నంత సహనం ఎవరికి ఉండదు? పురుషుల్లో ఉండదు. స్త్రీకి ఉన్నంత ఓపిక పురుషునికి ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఆ స్త్రీకి ఉన్నంత ఆ ధైర్యం పురుషునికి ఉండదు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ స్త్రీకి ఉన్నంత పట్టుదల పురుషునికి ఉండదు. అదేంటో కానీ స్త్రీని తయారు చేసినప్పుడే దేవుడు ఇన్ని ఎట్టాలు అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ పురుషుని చేసినప్పుడు కొంచెం ఆయన ఆలోచించుకుని దీంట్లో 2 అన్నట్టే నా బాగున్నాను. పురుషుని చేసిన తర్వాత అబ్బబ్బా పొరపాటు చేశాను, మనోడికి ఎట్టలేదు అని సరే లాస్ట్ క్రియేషన్లో ఇవన్నీ పెట్టి తయారు చేద్దామని స్త్రీని తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా గమనించాలి, ఈ యొక్క గాదు ఎలాంటి వాడనంటే పట్టుదల కలిగినవాడు. పట్టుదల కలిగినవాడు. ఈ గాదు ఎలాంటి వాడనంటే ఎలాంటి పరిస్థితి అయినా పోరాడే వరకు నిద్రపోనేవాడు. ఈ గాదు ఎలాంటి వాడనంటే అది సాధించే విషయంలో రోషము కలిగినవాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులో చాలామంది ఈ అనుభవాలు కలిగి జీవించలేకపోతున్నారు. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో కొన్ని రకాలైన పోరాటాలు నీకు ఎదురవుతాయి. నువ్వు వాటిని సహనం కలిగి ఓపికతో వాటిని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. అప్పుడే నీవు ఆ రంగంలో ఏం చూడగలవు? విజయాన్ని చూడగలుగుతావు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కూలి పని చేసుకునేవాడు అనుకుంటాడు
చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించి ఉండుంటే నాకు ఈరోజు ఈ తిప్పలో లేకపోను, వాళ్ళే బెటర్ చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని అనుకుంటారు. అలాగే వీడికి స్నానం చేయించేసి బట్టలు వేసుకుని నేను ఫ్యాన్ కాడ కూర్చోబెడితే ఏం చేస్తాడు వీడు? పోన్లే ట్రైనింగ్ ఇచ్చేసాం, వీడికి చదువు నేర్పేశాం, అప్పుడన్నా వీడు సుఖంగా ఉంటాడా? వాళ్ళ డైలాగులు ఏంటంటే వాళ్ళే బెటరు, నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, నచ్చినప్పుడు మానేయచ్చు. మా పరిస్థితి ఇలాగైపోయింది అనుకుంటారు ఉద్యోగస్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఉండవు. సెలవు దినాల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది ఏటో ఈ పరిస్థితి చిచ్చి అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ మాట ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఒకడు మరొకరిని చూసినప్పుడు వాళ్ళ పనే బెటరు, వాళ్ళ పనే బాగుంది, వాళ్ళే బాగున్నారు అనిపిస్తుంది. కానీ ప్రతి పనిలో ఎంతో కొంత పోరాటం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నిలబడి మేము మాట్లాడుతుంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళు నయ్యం అనుకుంటారు. రా ఇలా రా. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళ పనే బెటరు. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దానిలో కొంత కష్టం అనేది ఉంటుంది, ప్రతి దానిలో కొంత పోరాటం అనేది ఉంటుంది. ప్రతి పనిలో మనం పట్టుదలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నిన్ను ఒక చక్కని స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. కొన్ని నీ మీదకి వస్తున్నప్పుడు ధైర్యంతో నువ్వేం చేయాలి? ముందుకి వెళ్ళాలి. కొన్ని నువ్వు చేయలేనట్టుగా అనిపిస్తాయి, కొన్ని నీ వల్ల కానట్టుగా అనిపిస్తాయి. పట్టుదల కలిగి నువ్వు దాన్ని చేయడానికి నువ్వు పూనుకోవాలి. ప్రతీది కూడా ఫస్ట్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి పిల్లరా మన మనసు పెట్టి ఒక్క అడుగు వేస్తే మనకు సహాయం చేసేవాడు దేవుడు కూడా మనతో ఉంటాడు. ఖచ్చితంగా మనం ఆ విషయంలో విజయం చూడగలుగుతాం. ప్రారంభంలోనే మనకు ఆ పట్టుదల లేకపోతే ఎలా? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లల్ని నువ్వేమవుతావు అని అడిగితే బాంబు పేలిపోలా చెప్తారు వాళ్ళు. ఏమని? ఇప్పుడు ఈ మౌనిగాని అడిగామనుకో, నాకు తెలిసి నేను కలెక్టర్ అవుతాను అందనుకో, అప్పుడు చూడాలి మనం. అలాగని ఆ ఎదురున్న సమయంలో అడిగామనుకో, నేను అయ్యగారిలాగా అయిపోతానంటే అప్పుడు చూడాల, నా అలాగ అవుతాడు లేదు. ఏమంటే అలాగే అది వెనకాల సందీప్ని గెలిగితే నేను ఇంకోటి అన్నాడు అనుకో, అప్పుడు చూడాలి. అలా అవడానికి పట్టుదల కలిగి ఇప్పటి నుంచి ఏం చేయాలా? చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పట్టుదల లేకుండా అలాగవుతానని అనుకుంటే ఏమండి ఆ పేరే ఏంటో తప్ప ఎప్పుడు మనం అలాగా అవలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ మంచిదే, కానీ ఇప్పటి నుండి పట్టుదల కలిగి ఏం చేయాలా? చదవాలి. ఈరోజు పిల్లరా చదువుకునే బిడ్డలకు చక్కని ఆలోచనలు ఉన్నాయి. నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలి, నేను చక్కగా నేను ఆ స్థితిలోనికి వెళ్ళిపోవాలి. యవనస్తులు కూడా అనుకుంటారు నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని. కానీ ఈరోజు అన్నీ ఎందుకు మన జీవితంలో సాధ్యపడట్లేదనంటే ప్రారంభంలోనే పట్టుదల కలిగి నువ్వు చదువు ఉండకపోవచ్చు, కానీ మధ్యలోనైనా సెట్ అయ్యావనంటే అప్పుడు ఆ అడుగు తెపో. ఇప్పుడు ఇంకా ఎలా పని అవుద్ది? ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సగం చెడగొట్టింది ఏదంటే పోనే. ఏంటి? పోను అంటదట. నువ్వు తలదించి నన్నే చూడు, ఇక మళ్ళీ నీ లైఫ్లో నువ్వు తలెత్తుకోకుండా చేస్తానంటదట. బాత్రూంలోకి వెళ్ళినా నన్నే చూడు, రోడ్డు మీద నడుతున్నా నన్నే చూడు, ప్రయాణం చేస్తున్నా నన్నే చూడు, ఇక ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను అలా చూస్తూ ఉన్నావంటే నీ లైఫ్లో మళ్ళీ నిన్ను తలెత్తుకోలేకుండా చేస్తాను. ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా, ఇప్పుడు పుస్తకం ఉంటుందట, ఒక్కసారి నీ తలదించి నన్ను చూస్తే నీ జీవితం అంతా నువ్వు తలెత్తుకునేలాగా నేను చేస్తానంటదట పుస్తకం. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఎవరు దేన్ని చూసే విధంగా ఉన్నారు? ఫోనే. దేవుని స్తోత్రం కలుగును గాక.
మాట వస్తే సెల్ 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 సెల్. ఆ పేరుకి అర్థమే తెలుస్తలే కొంతమందికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సెల్ అంటేనే సెల్. దేవుని స్తోత్రం కలుగును గాక. సెల్ అంటే చాలామంది మాట్లాడుతుంది అనుకుంటున్నారు. కాదు, రాజమండ్రిలో ఉంది కదా అలాంటిది. రాజమండ్రిలో నేటి అడవిలో కూడా లేదా? సోలం గుడికాసి వెళ్తే అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది బానిసలుగా మారిపోతున్న పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు ఒక ఉన్నత స్థితిలోనికి వచ్చి గాదు వలె ఉన్నతంగా నువ్వు విజయాన్ని పొందాలనంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పట్టుదల కలిగి ఏం చేయాలి? చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఆ వ్యాపారంలో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చూడాలంటే కొన్ని నష్టాలను కూడా నువ్వు ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో సహించాలా. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేనిలో కూడా మనం ఈజీగా ముందుకు రాణించలేం. ప్రతి దానిలో కొంత ఒడిదుడుకులు అనేవి మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనము దేవుని యొక్క సహాయంతో, వాక్య సహాయంతో, ప్రార్థన సహాయంతో మనం జయిస్తూ గాదు వలె విజయాన్ని పొందిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ధైర్యము కానీ, ఈ ఓపిక కానీ, ఈ సహనం కానీ, ఈ పట్టుదల కానీ, ఇవన్నీ కూడా మనం ఎవరిలో చూడగలం అంటే ఒక ఆడసింహములో చూడగలుగుతాం. మోషే అంటున్నాడు, గాదు ఎవరంటే సింహము వలె పొంచి ఉండేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఒక ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు పోరాట పటిమను కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పరాక్రమం కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో గాదు పరాక్రమం కలిగిన వాడు, పోరాట పటిమ కలిగిన వాడు కనుక తన జీవితంలో ఒక ఉన్నత స్థితికి రాణించగలిగాడు. ఈరోజు నీ జీవితం అలా ఉండాలని ఆశపడుతున్నావా? నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు అట్టి విజయాన్ని ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఇలాంటి లక్షణాలు, ఓపిక, సహనం, పట్టుదల అంత మాత్రమే కాదు, కొన్ని నీ మీదకు వచ్చి పడేవిగా ఉంటాయి, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ధైర్యంతో వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా నీ జీవితంలో ఉండాలి. ఈ లక్షణాలు నీ జీవితంలో కరెక్ట్గా పనిచేస్తేనే ఖచ్చితంగా గాదు వలె ఒక ఉన్నతమైన విజయాన్ని చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, ఈ గాదు ఎవడు అని అంటే, ఈ గాదు పరాక్రమము కలిగి పోరాడేవాడు.